హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. ఈరోజు క్రంచీగా క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వల్ని చేస్తున్నాను. దీనికోసం ఒక బేషన్లో 200 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని తీసుకొని పావు కప్పు వరకు గోధుమ రవ్వను ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పితే ఇంకా సన్నగా రవ్వ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా సన్నగా వచ్చిన గోధుమ రవ్వను గోధుమ పిండిలో వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు బేకింగ్ సోడా, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ వరకు గీని కూడా యాడ్ చేసి పిండిని కలుపుకోవాలి. ఈ నెయ్యికి బదులు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పిండిని మొత్తాన్ని కలిపేటప్పుడు పిండి ఉండలాగా రావాలన్నమాట. ఒకవేళ ఉండలాగా రానట్లయితే ఇంకొక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. నాకైతే నేను తీసుకున్న ఈ గోధుమ పిండికి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఈ పిండి ఉండకూడదు. నెక్స్ట్ దీని మీద మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేద్దాము. 20 మినిట్స్ అయిన తర్వాత ఈ పిండిని అన్నీ కూడా ఒకే పరిమాణంలో ఉండేటట్లు చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఈ బెల్లం గవ్వల్ని గోధుమ పిండితోనే కాకుండా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండలన్నీ కూడా చుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉండల్ని ఒక పక్కకు పెట్టుకొని గవ్వలు చేసుకునే చెక్కని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా బొటన్ వేలుతో ప్రెస్ చేసి ఇలా రోల్ చేయాలి. అంతే, గవ్వ రెడీ అయిపోతుంది. ఇలాగే అన్ని గవ్వల్ని కూడా తయారు చేసేసుకోవాలి. పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ గవ్వలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని సరదాగా చేయమంటే వాళ్ళే ఆడుతూ పాడుతూ చేసేస్తారు. మా ఇంట్లో అయితే మా సిస్టర్స్ పిల్లలిద్దరూ కూడా ఇలా గవ్వల్ని చేసి ఇస్తూ ఉంటే మా అమ్మ ఆయిల్లో ఈ గవ్వల్ని ఫ్రై చేసి పాకం పడుతూ ఉంటుంది. నెక్స్ట్ గవ్వల చెక్క లేనివారు ఇలా ఈజీగా ఫోర్క్ని యూస్ చేసి కూడా గవ్వల్ని చేసేసుకోవచ్చు. నిమిషాల మీద ఎప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. అలానే జాలీల గరిటెని కూడా యూజ్ చేసి ఈ గవ్వల్ని చేసుకోవచ్చు. ఈ గవ్వలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి మనకు కుదిరినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని కూడా డబ్బాలోని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా అన్ని గవ్వల్ని కూడా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత గరిటెతో ఒకసారి ఈ గవ్వలన్నిటినీ కూడా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలరు రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గవ్వలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గవ్వల్ని ఫ్రై చేస్తున్నంతసేపు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వల్ని ఫ్రై చేసినట్లయితే గవ్వల పైన ఉన్న భాగం అంతా కూడా మాడిపోయి లోపల ఉడకదు. అలాగని సిమ్లో పెట్టినట్టయితే ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది, ఆయిల్ కూడా పీల్చేసుకుంటాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఇలా ఫ్రై చేయడం వల్ల
ఈ గవ్వలు ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన గవ్వలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని పావు కిలో బెల్లం అంటే 250 గ్రామ్స్ వరకు బెల్లాన్ని కోరుకొని ఇలా కడాయిలో వేసుకొని పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని పాకం పట్టుకోవాలి. గోధుమ పిండి 200 గ్రామ్స్, 50 గ్రామ్స్ గోధుమ నూక అంటే టోటల్గా 250 గ్రామ్స్ అయింది కాబట్టి 250 గ్రామ్స్ బెల్లం కూడా తీసుకోవాలి. గోధుమ నూకతో కలిపి గోధుమ పిండిని ఎంత తీసుకుంటున్నామో బెల్లాన్ని కూడా అంతే తీసుకోవాలి. నెక్స్ట్ పాకం తీగ పాకానికి ఎక్కువ, ముద్ర పాకానికి తక్కువ ఇలాగా నేను చూపిస్తున్న విధంగా రావాలి. పాకం వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ గవ్వలన్నిటినీ కూడా పాకంలో వేసేసి ఈ పాకం అంతా గవ్వలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే గవ్వలను సపరేట్ చేసేయాలి. లేదా అంటే పాకం అనేది స్టిక్గా ఉండడం వల్ల గవ్వలు ఒకదానికొకటి అతుక్కొని ఉండిపోతాయి. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చితే చల్లారిపోతాయి. ఇప్పుడు ఒక గవ్వను తీసుకొని విరిపి చూస్తే చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా వచ్చిందో. నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవుతూ కనుక చేసినట్లయితే స్వీట్ షాప్లో లాగా ఉండే గవ్వల్ని మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు.